తిరుమల శ్రీవారి స్నపన తిరుమంజనంలో శ్రీ మలయప్ప స్వామివారిని స్పృశించే అవకాశం శ్రీవల్లి పుత్తూరు నుండి మొదటిసారిగా తెచ్చిన చిలుకలతో చేసిన మాలలు కిరీటాలకు దక్కింది. శనివారం ఆలయంలోని రంగనాయక మండపంలో మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు వేద మంత్రోచ్చరణ మధ్య స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆసీనులను చేసి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. రంగురంగుల ఆర్కిడ్ పుష్పాలతో వేదికను సుందరంగా తీర్చిదిద్దారు. టిటిడి గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణలు చేశారు. 1 టన్ను సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, పండ్లు, లతలతో వేదికను శోభాయమానంగా తీర్చిదిద్దడమే కాకుండా శ్రీ మలయప్ప స్వామి వారికి రూపొందించిన పూలమాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మాలలను చెన్నైకి చెందిన దాత విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ జె శ్యామలరావు దంపతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవం సందర్భంగా శ్రీవారి ఆలయంలో స్వామివారికి 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు సప్న తిరుమంజనం జరుగుతుంది. ఈ సప్న తిరుమంజనం సందర్భంగా రంగనాయక మండపాన్ని విశేష పుష్పాలంకరణ చేపట్టినాము. వీటితో పాటు స్వామివారికి, శ్రీదేవి భూదేవి అమ్మవారికి అరుదైన పుష్పాలు, పత్రాలతో మాలలు, కిరీటాలు ఏర్పాటు చేశాము. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణీయంగా శ్రీవల్లి పుత్తూరు నుంచి చిలకలు తెప్పించి వాటితో మాలలు, కిరీటాలు ఏర్పాటు చేశాము. అలాగే వీటితో పాటు రోజ్ పెటల్స్, ఏలకలు, వట్టివేరు, బ్లాక్ గ్రేప్స్, ఆప్రికాటు, బాదం పప్పు, అలాగే మల్టీ డ్రై ఫ్రూట్స్తో మాలలు, కిరీటాలు ఏర్పాటు చేస్తాం. ఇలాగ 8 రకాల మాలలు, కిరీటాలు, చివరగా తులసి మాలతో ఈ యొక్క సప్న తిరుమంజనం ముగుస్తుంది. ఇలాగ ప్రతిరోజు ప్రత్యేక మాలలు, కిరీటాలు ఈ 3 రోజులుగా ఏర్పాటు చేసిన ముందుకు వచ్చారు. తిరుపూరు చిన్న దాత వారి యొక్క సహకారంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు.